ఈ పైన ఉన్న వీడియోలో మీకు కనిపిస్తున్న పిల్లోడు చాలా కష్టపడి కృషితో పట్టుదలతో పనిచేశాడు. సో ఇక్కడ మ్యాటర్ లోకి వెళ్తే ఈ పిల్లవాడి అమ్మ ఎవరైతే ఉన్నారో ఆమె రోజు గుడి మెట్ల కింద కూర్చొని పూలమ్మి ఇల్లును మెయింటైన్ చేసిన తర్వాత మిగిలిన కాస్త అమౌంట్ ని కాస్త ఆమె సేవింగ్స్ రూపంలో దాచిపెట్టుకుంటా వచ్చింది. కానీ ఇక్కడ పైన కనిపిస్తున్న ఈ పిల్లవాడు ఉన్నాడు చూడండి, చాలా కష్టంతో కృషితో పట్టుదలతో 3 రోజులు అన్నం తినకుండా వాళ్ళ అమ్మని సతాయించి చివరికి వాళ్ళ అమ్మ చేత ఐఫోన్ కొనియడానికి వాళ్ళ అమ్మ దాచిపెట్టుకున్న డబ్బులు తీసుకుని వచ్చేసాడు. చూసారు కదా ఫ్రెండ్స్, ఆ పిల్లవాడు కష్టం కృషి పట్టుదల చూసారా? సో మనం ఏంటంటే తల్లిదండ్రులు ఎలా సంపాదిస్తున్నారో చూడకుండా వాళ్ళని రక్త పిశాచుల్లాగా పీలుస్తూ ఉంటాం అనమాట, అదిగోని ఇదిగోని అని చెప్పి. ఈ పిల్లోడు కూడా ఐఫోన్ తీసుకునేటప్పుడు ఆనందంలో చూడలేదేమో గానీ వాడు ఐఫోన్ తీసుకున్న తర్వాత ఒక్కసారి వాళ్ళ అమ్మ కళ్ళసాయి చూసుంటే మాత్రం వాడు అయిపోయాడు అంతే. పాపం ఆ తల్లి దేనికోసం దాచిపెట్టుకుని తెలియదు కానీ చాలా ఆవేదనగా ఆ డబ్బుని ఈ ఐఫోన్ కోసం ఇచ్చేసింది. కనీసం ఒక్కసారి కూడా ఆ తల్లి సాయి కూడా చూడలేదు వాడు. దయచేసి మీ తల్లిదండ్రులు సంపాదిస్తున్న డబ్బు ఎలా వచ్చిందని మీరు గమనిస్తారని కోరుకుంటూ మాక్సిమం ఈ వీడియో షేర్ చేయండి. మీరేం చేయకపోయినా పర్లేదు కానీ వాళ్ళని పీక్కుంది నద్రా.